నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ అప్ ఫ్రంట్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. ముందుగా పుట్టిన హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ, ఉదయం 11 గంటలకు సమావేశం. విదేశీ పర్యటనలో రేవంత్ రెడ్డి, పెట్టుబడులే లక్ష్యంగా సీఎం టూర్. నేడు రంగారెడ్డిలో బీఆర్ఎస్ రైతు ధర్నా, హామీలు అమలు చేయాలని డిమాండ్. బీదర్ దొంగల కోసం పోలీసుల గాలింపు, ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఢిల్లీలో ముగియనున్న నామినేషన్ల గడువు, వ్యూహాలు రచిస్తున్న అన్ని ప్రధాన పార్టీలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ కేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు మంత్రివర్గ భేటీ కానుంది. ఈ సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలపై చర్చలు జరపనున్నారు. గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల రేషనలైజేషన్కు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకోనున్నారు. వివిధ రంగాల్లో కొత్త పెట్టుబడులు, పలు సంస్థలకు భూముల కేటాయింపులపై కూడా చర్చించనున్నారు. సూపర్ 6 పథకాల అమలుపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గీతా కార్మికులకు 10% మద్యం షాపులు ప్రత్యేకించి కేటాయించడంపై చర్చలు జరిపి ఆమోదం తెలుపనున్నారు. ముఖ్యంగా విశాఖ ఉక్కుకు ఉపశమనం కలిగేలా భారీ ప్యాకేజీ ప్రకటించడంతో కేంద్రానికి ఏపీ కేబినెట్ ధన్యవాదాలు తెలుపనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ కేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు మంత్రివర్గ భేటీ కానుంది. ఈ సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలపై చర్చలు జరపనున్నారు. గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల రేషనలైజేషన్కు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకోనున్నారు. వివిధ రంగాల్లో కొత్త పెట్టుబడులు, పలు సంస్థలకు భూముల కేటాయింపులై కూడా చర్చించనున్నారు. సూపర్ 6 పథకాల అమలుపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గీతా కార్మికులకు 10% మద్యం షాపులు ప్రత్యేకించి కేటాయించడంపై చర్చలు జరిపి ఆమోదం తెలుపనున్నారు. ముఖ్యంగా విశాఖ ఉక్కుకు ఉపశమనం కలిగేలా భారీ ప్యాకేజీ ప్రకటించడంతో కేంద్రానికి ఏపీ కేబినెట్ ధన్యవాదాలు తెలుపనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సూర్య అందిస్తారు. సూర్య, చెప్పండి, ఈరోజు అయితే ఏపీ కేబినెట్ సమావేశం కానున్నట్టుగా తెలుస్తుంది. ఈ కేబినెట్ సమావేశంలో ఏ వాటి గురించి చర్చకు వచ్చి వాటికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు కేబినెట్ సమావేశం అమరావతిలో జరగనుంది. ఉదయం 11 గంటలకు ఈ మంత్రివర్గం భేటీ కానుంది. ఈ సమావేశంలో కీలకమైన అంశాలపైన చర్చ జరగవచ్చు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సమావేశంలో పలు కీలకమైన అంశాలపై చర్చ, అదేవిధంగా అనేక కీలకమైన ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర అభివృద్ధి కోసం
దానిపైన కూడా చర్చ జరగడం, ఆమోదించడం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే గ్రామం, వార్డు, సచివాలయ ఉద్యోగుల సమస్యలు, వాళ్ళ రిజర్వేషన్ ఏదైతే సంబంధించిన పలు నిర్ణయాలు ఉన్నాయో దానిపైన కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగుల్లో కూడా అత్యంత ఆసక్తికరంగా ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారన్న దానిపైన కూడా చర్చ నడుస్తుంది. అదేవిధంగా వివిధ రంగాల్లో వివిధ ప్రాజెక్టుల కోసం దేశ విదేశీ కంపెనీలు కొత్త పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ లో పెట్టడానికి పలు సంస్థలు ముందుకొస్తున్నాయి. ఇప్పటికే దావత్ కావచ్చు, టాటా కంపెనీ లాంటి పెద్ద పెద్ద పారిశ్రామిక పెట్టుబడులు కూడా పెట్టడానికి ముందుకు వస్తున్నారు. దాని గురించి కూడా చర్చ జరగనుంది. అదేవిధంగా ఆయా కంపెనీలు స్థాపించడానికి కావలసిన ప్రభుత్వ భూముల కేటాయింపులపై కూడా చర్చించనున్నారు. దీనివల్ల రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి జరగడం, అదేవిధంగా చదువుకున్న నిరుద్యోగులు ఎవరైతే ఏపీలో ఉన్నారో వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. దాంతో నిరుద్యోగుల్లో కూడా ఒక ఆశాభావం, ఆనందం అనేది ఈ సమయంలో వ్యక్తమవుతోంది. అదేవిధంగా ఎన్నికల సమయంలో ఏదైతే కూటమి ప్రభుత్వం చెప్పిందో రాబోయే 5 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో అనేక రకాలుగా అభివృద్ధి చేయాలన్నది, దానికోసం ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ ఏదైతే సూపర్ 6 పథకాల అమలుపై కూడా ఉందో దాని గురించి కూడా పెద్దగా చర్చ జరిగే అవకాశాలు ఉన్నట్టు ఇప్పటికే తెలుస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న వృద్ధులకు, దివ్యాంగులకు, వితంతులకు పెన్షన్లు పెంచడం అనేది జరిగింది. అదేవిధంగా ఏదైతే గత 5 ఏళ్ల కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్థిక వ్యవస్థ అనేది రాష్ట్రంలో చాలా దెబ్బతినింది. దాని నుంచి ఎలా బయటపడాలి అన్న అంశాలపైన కూడా చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఉచితంగా ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై కూడా కసరత్తు అనేది జరుగుతోంది. దాని అమలు కోసం కూడా అదేవిధంగా మార్గదర్శకాలు నిర్వహించడం కోసం దీనికి అమల్లో ప్రభుత్వానికి అయ్యే ఆర్థిక భారం ఏదైతే ఉంటుందో ఆర్థిక భారాన్ని ఎలా సర్దాలి ఆర్టీసీకి అన్న దానిపైన కూడా చర్చ జరగనుంది. ఇక గీత కార్మికులకు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా 10% మద్యం షాపులు ప్రత్యేకించి కేటాయించడంపై కూడా చర్చ జరిపి ఆమోదం కూడా తెలుపనున్నారు. ఇంకా ఇందులో ముఖ్యంగా తీసుకుంటే విశాఖ ఉక్కు పరిశ్రమ ఏదైతే ఉందో దాని చాలా ఆర్థికంగా దెబ్బతింది. దాని ఉపశమనం కోసం కేంద్ర ప్రభుత్వం వచ్చేసి భారీ ప్యాకేజ్ అనేది ఇవ్వడం జరిగింది. దీంతో నరేంద్ర మోడీకి, అదేవిధంగా ఆర్థిక మంత్రి ఏదైతే కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ ఉన్నారో కేంద్రానికి ఏపీ కేబినెట్ ధన్యవాదాలు తెలిసే అంశం కూడా ఇందులో చేర్చనున్నారు. ఇంకా ఏదైతే పేదల కడుపు నింపే పథకం ఏదైతే ఉందో అన్నా క్యాంటీన్లపై కూడా ఒక చర్చ అనేది జరగనుంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన తొలి సంతకాలలో అన్నా క్యాంటీన్ పునఃప్రారంభం అనేది ఉంది. ఇప్పటికే నగరాల్లో, పట్టణాల్లో అన్నా క్యాంటీన్లు ప్రారంభించిన విషయం మనకు తెలిసిందేది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో కూడా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలనేది కూడా నిర్ణయం తీసుకోనున్నారు. ఇదే కాకుండా రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక, పారిశ్రామిక రంగాల అభివృద్ధి కోసం, అదేవిధంగా ప్రజలకు అందించే సంక్షేమ పథకాల అమలు కోసం కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టుంది. కీలకమైన చర్చ జరగనుంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ సూర్య. భారీగా పెట్టుబడులను సమీకరించడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. మంత్రి శ్రీధర్ బాబు, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు ఈ పర్యటనలో సీఎం రేవంత్ వెంట వెళ్లారు. ఇవాళ, రేపు, ఎల్లుండి సింగపూర్లో పర్యటిస్తారు. రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి వివిధ కంపెనీల ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతారు. సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ను సందర్శించనున్నారు. నైపుణ్యాభివృద్ధికి ఆ యూనివర్సిటీ ఎంచుకున్న కోర్సులు, అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయనున్నారు. అనంతరం సింగపూర్లో రివర్ ఫ్రంట్ను సందర్శించనున్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సహకారం అందించేందుకు సింగపూర్ ఐటీఈతో ఒప్పందం చేసుకోనున్నట్లు సమాచారం.
ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డి అయితే 6 రోజుల పాటు దావోస్ అలాగే సింగపూర్ పర్యటనకి వెళ్ళనున్నట్టుగా తెలిసింది. ముఖ్యంగా పెట్టుబడుల లక్ష్యంగానే ఆయన వెళ్తున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. దీని గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? సంపత్, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసము తెలంగాణ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తేవడం కోసం మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్ళినట్టు సమాచారం మనకు. అతనితో మాత్రం మంత్రి శ్రీధర్ బాబు అలాగే పరిశ్రమ శాఖ సంబంధించిన అధికారులు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రితో వెళ్ళిన సమాచారం ఉంది. ఏదేమైనా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సర కాలం తర్వాత రాష్ట్రం నుంచి అంటే రాష్ట్ర అభివృద్ధి కోసము వేరే వేరే దేశాలకు వెళ్ళేసి నిధుల కోసము సంక్షేమం కోసము రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో కూడా 3 సార్లు వెళ్ళడం జరిగింది. అయితే గతంలో వెళ్ళినప్పుడు మాత్రం తూతు మంత్రంగానే మంత్రం జరిగే తప్ప ఏ ఒక్క పరిశ్రమ శాఖకు సంబంధించి మాత్రం నిధులు లేదు. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి కోసము, రాష్ట్ర సంక్షేమం కోసము, రాష్ట్ర అభివృద్ధి కోసము నిధులు తేవాలనే ఉద్దేశంతో మాత్రం ఈసారి రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి వెళ్ళడం జరిగింది. సో ఈ వాటి నుంచి చూసుకుంటే 3 రోజులు సింగపూర్ లోనే పర్యటిస్తారు. రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి వివిధ కంపెనీల ప్రజలతో సంప్రదింపులు జరిపే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కు సంబంధించిన సంస్థతోటి సంప్రదింపులు జరిపిన కనబడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో నైపుణ్యాన్ని పెంచడం కోసం మాత్రము అక్కడ ఉన్న శాఖకు సంబంధించిన ఇన్స్టిట్యూట్ వాళ్ళతోటి సంప్రదింపులు జరిపిన తర్వాత వారిని మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసి వాళ్ళు ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేసి ఆ పరిశ్రమ స్టార్ట్ చేస్తే రాష్ట్రంలో ఎంతో కొంత నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. రాష్ట్రం కూడా అభివృద్ధి చెందిన ఉద్దేశంతో మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ పర్యటన చేసుకుని అనుకోవచ్చు. అయితే మనకు ఇప్పుడు ముఖ్యంగానైతే తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది. స్కిల్ యూనివర్సిటీ ప్రాతిపదికన తెలంగాణ ప్రభుత్వం అయితే తీసుకుంటుంది. దీని అధ్యయనాన్ని కూడా సింగపూర్కి అయితే వెళ్ళి అక్కడున్న యూనివర్సిటీలో ఎటువంటి పెట్టారనేది అధ్యయనం చేస్తున్నట్టుగా తెలిసింది. దీని గురించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీ ప్రతిపాదన కోసమా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి సింగపూర్ లో దీనికి సంబంధించిన ఇన్స్టిట్యూట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి దీని మీద పర్యవేక్షణ అలాగే ఎటువంటి లోటుపాట్లు ఉంటాయి, దీన్ని ముఖ్యంగా టెక్నికల్ ఇష్యూస్ ఎలా కొనసాగుతాయి దాన్ని తీసుకొని రాష్ట్రంలో అభివృద్ధి దిశగా ముందుకెళ్ళడం కోసం మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే మంత్రి శ్రీధర్ బాబు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఏదేమైనా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాల భాగంగా ఏదైనా ఏర్పాటు చేయాలనుకుంటే మాత్రం దాన్ని అభివృద్ధి చేయడం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం దీన్ని తీసుకున్న ప్రణాళిక చేపడతా ఉంది అనుకోవచ్చు. అందులో భాగంగానే ఈ రోజు రేపు 3 అంటే ఇవాళ రేపు ఈ 3 రోజులు రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే మంత్రి శ్రీధర్ బాబు ఇది ఒకసారి రిపీట్ చేస్తారు. హైదరాబాద్లోని అఫ్జల్గంజ్లో కాల్పులు కలకలం సృష్టించాయి. ట్రావెల్స్ కార్యాలయంలో ఉన్న వ్యక్తిపై దుండగులు కాల్పులు జరిపారు. బీదర్ ఏటీఎం దొంగల ముఠాగా పోలీసులు తెలిచారు. బీదర్ పోలీసులను చూసి దుండగులు కాల్పులు జరిపారు. పోలీసులపై 3 రౌండ్ల కాల్పులు జరిపి పారిపోయారు. దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు. బీదర్లో 93 లక్షల నగదును ఎత్తుకెళ్లిన దొంగలు అక్కడ నుంచి తప్పించుకొని హైదరాబాద్ చేరుకున్నారు. పోలీసుల నుంచి తప్పించుకొని ట్రావెల్ ఆఫీస్లోకి వెళ్ళి ఓ వ్యక్తిపై కాల్పులు జరిపారు. కర్ణాటకలోని బీదర్లో దోపిడీ చేశారు. శివాజీ చౌక్లోని ఓ ఏటీఎం కేంద్రంలో డబ్బు పెట్టేందుకు వచ్చిన సిబ్బందిపై కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో భద్రతా సిబ్బంది ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో వ్యక్తి ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు లబ్ధి చేకూరేలా ఎంపిక జరగాలని దామోదర రాజనరసింహ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జనవరి 26న 4 పథకాలను ప్రారంభించనుందని చెప్పారు. మహబూబ్నగర్ జిల్లాలో కలెక్టర్ కార్యాలయంలో మంత్రి జూపల్లితో కలిసి దామోదర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు జారీ వంటి సంక్షేమ పథకాల అమలుపై చర్చించారు. పథకాల అమలులో ఇందిరమ్మ కమిటీలను భాగస్వాములను చేయాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ పథకాలపై ప్రచార సమన్వయ లోపం ఉండకూడదన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పథకాలను అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు. అంశాలు సమీక్షించి మేము కూడా మా గౌరవ శాసనసభ్యులే కానీ, ఇందిరమ్మ కమిటీసే కానీ, మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రిగా మేమందరం కూడా ఈ 5 జిల్లాలలో కనీసం 1-2 గ్రామాలు సందర్శించాలి, గ్రామ సభల్లో పాల్గొనాలి, వారితో ఇంటరాక్ట్ కావాలి. ఈ 4 పథకాలు ప్రజలకు చేరే విధంగా, సరైన లబ్ధిదారులను గుర్తించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి. అందులో ప్రజాప్రతినిధులు వారి నియోజకవర్గాల్లో ఈ గ్రామ సభలలో పాల్గొనాలి. మేమందరం కూడా ఆ జిల్లాలో తిరుగుకుంటూ గ్రామ సభలో పాల్గొందామని చెప్పి ఈరోజు చర్చించుకున్నాము. యంత్రాంగానికి ఆదేశించినాము. వాళ్ళ టూర్ ప్రోగ్రాం కూడా గౌరవ శాసనసభ్యులకు, ఎంపీలకు అందరూ కూడా తెలియజేయాలి. ఈ నిర్ణయాలు తీసుకున్నారు. అమ్మాయికి పెళ్ళి, పక్క గ్రామానికి లేదా కోడలు ఇంటికి వచ్చి అడిషన్ లేదు, డెలిషన్ లేదు, కొత్త రేషన్ కార్డు. ఈ ప్రక్రియ ఎందుకు మొదలుపెట్టినాము? ప్రక్రియ మొదలుపెట్టినప్పుడు దానికి కండిషన్స్ ఉంటాయి. కండిషన్ పెట్టి ఆ కండిషన్స్ పెట్టి ఎవరికైతే అర్హత ఉన్నదో వారు ఖచ్చితంగా రేషన్ కార్డు ఇవ్వాలి. ఆ దిశగా మా కృషి ఉంది. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత రైతు బంధు పేరిట రైతు భరోసా పథకాన్ని ప్రారంభించింది. అయితే రైతు భరోసా పథకం ఈ నెల 16 నుంచి 20 తారీఖు వరకు కూడా ప్రతి జిల్లా కేంద్రంలో రెవెన్యూ అధికారులు ప్రతి గ్రామానికి వెళ్ళి ఫీల్డ్ విజిట్ అయితే చేయనున్నారు. అయితే ఆ ఫీల్డ్ విజిట్లో భాగంగా మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నేడు కలెక్టరేట్లో కూడా మంత్రుల సమక్షంలో రివ్యూ మీటింగ్ అయితే చేశారు. ఆ రివ్యూ మీటింగ్ జరిగిన వెంబడే కూడా అక్కడ ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి అధికారులు కూడా ఫీల్డ్ విజిట్ చేసి ప్రతి 5,000 ఎకరాలకు ఒక రెవెన్యూ అధికారిని కేటాయించి ఫీల్డ్ విజిట్ చేసేసి అక్కడ కమర్షియల్ ల్యాండ్, అదేవిధంగా అగ్రికల్చర్ ల్యాండ్ ఏమున్నాయని చెప్పేసి వాళ్ళు ఫీల్డ్ విజిట్లో ఎంట్రీ చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే ప్రతి గ్రామంలో కూడా ఈ నెల 16 నుంచి 20 వరకు ఫీల్డ్ విజిట్ చేసిన తర్వాత 21 నుంచి 25 తారీఖు వరకు కూడా గ్రామ సభ ద్వారా ఆమోదం తెలిపిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రైతులకు కమర్షియల్ ల్యాండ్, అదేవిధంగా అగ్రికల్చర్ ల్యాండ్ అని వాళ్ళకి తెలిపిన తర్వాత ఈ యొక్క రైతు భరోసా పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఈ యొక్క పంటకు, అంటే ఈ యాసంగి పంటకు రైతు భరోసా పేరుతో ప్రతి ఎకరాకు కూడా 12,000 రూపాయలను ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అయితే వారి అకౌంట్లలో ఏనున్నదా అని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఉమ్మడి జిల్లాలో కూడా ప్రతి అధికారి కూడా ఈ రోజు నుండి ప్రతి విలేజ్ లోపల ఏదైతే ఫీల్డ్ విజిట్ చేసి దీనికి సంబంధించినటువంటి రైతు భరోసాకు సంబంధించినటువంటి విధి విధానాలను రైతులకు తెలియజేస్తూ అక్కడ ఉన్నటువంటి గ్రామ సభ, అదేవిధంగా రానున్న రోజులు అయితే ఈ నెల 21 నుండి 25 వరకు గ్రామ సభ ఉంటుంది. ఈ గ్రామ సభ ద్వారా వాళ్ళకు అసైన్ ల్యాండ్స్, అదేవిధంగా ఏమేమి ఉన్నాయని చెప్పేసి వాళ్ళకి తెలియపరిచి ఆమోదం చేసిన తర్వాతనే ఈ యొక్క యాసంగి పంటకు సంబంధించినటువంటి రైతు భరోసా పథకాన్ని అయితే ఇవ్వనున్నారని చెప్పుకోవచ్చు. ఈ జనవరిలో యాసంగి ఒక సీజన్ వేసిన తర్వాత మళ్ళీ వానాకాలం పంటకు కూడా ఈ విధి విధానాలనే ప్రవేశపెడుతూ వాళ్ళకు రైతు భరోసా పథకాన్ని అయితే ఇవ్వనున్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి నేడు కలెక్టరేట్లో ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి దామోదర్ రాజనరసింహ కూడా రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ రివ్యూ మీటింగ్కు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా కార్పొరేషన్లో ఉన్నటువంటి
పదవుల్లో ఉన్నటువంటి చైర్మన్లు గారు అందరూ కూడా ఈ యొక్క కలెక్టరేట్లోనే ఉన్నటువంటి సమీక్ష సమావేశంలో అయితే పాల్గొన్నారు. ఈ యొక్క సమీక్ష సమావేశంలో అధికారులను అదేవిధంగా కలెక్టర్లకు కూడా దిశానిర్దేశం చేసి ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి వ్యవసాయ యోగ్యమైన భూములకు మాత్రమే ఈ యొక్క రైతు భరోసా పథకం వర్తించుతుంది కాబట్టి ఈ యొక్క విధి విధానాలు ఖచ్చితంగా కూడా ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి ఈ యొక్క విషయాలను ఖచ్చితంగా వాళ్ళకు వివరించి గ్రామ సభ ద్వారా ఆమోదం తెలిపిన తర్వాతనే ఈ యొక్క రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని వాళ్ళు తెలిపినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. కెమెరా పర్సన్ కుమార్తో చందు ఫోర్సైజ్ టీవీ మహబూబ్నగర్. సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలం పెద్దగట్టు లింగమంతుల స్వామి దేవస్థానం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, పిసిసి కార్యదర్శి కొప్పుల వేనారెడ్డి పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేసిన సభ్యులకు సర్వోత్తం రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. దేవస్థానం చైర్మన్గా పోలబైన నర్సయ్య యాదవ్, వైస్ చైర్మన్గా పోలబైన నరేష్ ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదలుగా జరిగే పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర రాష్ట్రంలోనే సమ్మక్క సారక్క జాతర తర్వాత తెలంగాణలో రెండవ అతిపెద్ద జాతర. ఈ జాతరకు పెద్ద ఎత్తున తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, అస్సాం, ఒరిస్సా పోతే కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు 35 నుంచి 40 లక్షల మంది ఈ జాతరకు వచ్చే నెల ఫిబ్రవరి 16 నుంచి 20 తారీఖు వరకు జరగబోయే ఈ జాతర పెద్ద ఎత్తున భక్తులు అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ జాతరని ప్రత్యేకంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ జాతరకు ముఖ్యంగా యాదవులకు ఎక్కువగా ప్రాముఖ్యత ఉన్నదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. యాదవులతో పాటు ట్రైబల్స్, ఎస్టీస్ కూడా ఈ జాతరని బాగా ఘనంగా అన్ని కులాల వారు జరుపుకుంటారు. ముఖ్యంగా ఈ జాతరకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత మా ప్రభుత్వం మీద ఉన్నది, మా అందరి పాలకవర్గ సభ్యుల మీద ఉన్నది. కాబట్టి ఈ గౌరవనీయులు జిల్లా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అట్లాగే ఈ ఎండోమెంట్ మినిస్టర్ కొండా సురేఖ గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయి ఈ కార్యక్రమాన్ని దామోదర్ రెడ్డి, ఈ సూర్యాపేట నియోజకవర్గ ఇన్ఛార్జి పెద్దలు దామోదర్ రెడ్డి గారి ద్వారా తీసుకుపోయి పెద్ద ఎత్తున నిధులు ఇప్పిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. మా పాలక మండలి సభ్యులు వారి ప్రభుత్వంతో ఈ జాతర ఏర్పాటు చేసింది కాబట్టి వారు కూడా మనకు పెద్దలు దామోదర్ రెడ్డి గారు మాకు ఈసారి ఘనంగా మనం జరుపుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది, మీ మీద. రాష్ట్రంలో పట్టణాభివృద్ధి, టౌన్ ప్లానింగ్ విభాగాల్లో నూతన సంస్కరణలను అమలు చేస్తున్నామని మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరు నగరపాలక కార్యాలయంలో కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్, మున్సిపల్ కమిషనర్ సూర్యతేజ, నూడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, జిల్లా రిజిస్ట్రార్ బాలాంజనేయులతో మంత్రి సమీక్షించారు. ఈ సమావేశంలో మంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. వివిధ రాష్ట్రాల్లో టౌన్ ప్లానింగ్ విభాగాలు అనుసరిస్తున్న పద్ధతులను పరిశీలించి ఏపీలో సంస్కరణలను చేపట్టామన్నారు. ఇళ్ల నిర్మాణదారులు, లేఅవుట్ నిర్వాహకులు అత్యంత సులువుగా మున్సిపల్ అనుమతులు పొందేలా తయారు చేశామన్నారు. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ టౌన్ ప్లానింగ్లోను, అర్బన్ అథారిటీస్లోను అనేక రిఫార్మ్స్ తీసుకురావటం రాష్ట్రంలో అందరికీ తెలిసిందే. ఈరోజు మనం చేసిన రిఫార్మ్స్ని ఇతర రాష్ట్రాలు మళ్ళా స్టడీ చేస్తున్నారు, మనం కూడా ఎందుకు చేయకూడదని. ఆ విధంగా ఈ రాష్ట్రంలో ఈ 6 నెలల్లో అనేక రిఫార్మ్స్ చేసాం. దానికి బిల్డర్స్ కావచ్చు, ఈరోజు అనేకమైన అపార్ట్మెంట్ కట్టేవాడు కావచ్చు, రకరకాల అందరూ కూడా ఎంతో హర్షాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఖజానా రాకుండా అది అడ్డదారులలో పోతుంది. అంటే 40 అడుగుల రోడ్డు వేయాల్సింది 30 అడుగుల రోడ్డు వేస్తున్నారు. పర్మిషన్ తీసుకోవడం వల్ల మనీ అడ్డదారిలో పోతుంది. అనేక రాష్ట్రాల్లో స్టడీ చేస్తే మెజారిటీ స్టేట్స్లో 30 ఫీట్ ఉంది. మన రాష్ట్రంలో 40 అడుగులు వదలాలి లేవు, దాన్ని 30 ఫీట్ చేసాం. అంటే మెజారిటీ ఈరోజు నెల్లూరులో వేసిన 30 ఫీట్ వేస్తున్నారు. 30 ఫీట్ వేసి ప్లాట్లు అమ్మేశారు, పర్మిషన్ రారా.
స్థలం కొన్న వాళ్ళు బిల్డింగ్ కట్టడానికి అప్లై చేస్తే అప్రూవల్ మున్సిపాలిటీ వాళ్ళు ఇవ్వటాలా, అథారిటీ వాళ్ళు ఇవ్వటాలా, ఇవన్నీ స్టడీ చేసిన తర్వాత దాన్ని 30 అడుగులకే మార్చాం. ఎందుకంటే అనేక రాష్ట్రాల్లో 30 అడుగులే ఉంది. అయితే బిల్డింగ్ హైట్ ఎక్కువ కట్టాలి అంటే దాని రూల్స్ ప్రకారం 60 అడుగులు, 50 అడుగులు, 100 అడుగులు అది వదలాల్సిందే, అది తప్పదు. అలాంటి రిఫార్మ్స్ చాలా చేసాం, దాదాపు 18 చేసాం. దానివల్ల ఈరోజు ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు నెల్లూరులో మున్సిపల్ కార్పొరేషన్లో ఎవరికైతే కొర్రీస్ వేసి ఉన్నారో ఆ కొర్రీస్ వేసిన రమ్మన్నాం. వాళ్ళు దాదాపు 11 మంది వచ్చారు. అంటే మున్సిపాలిటీ వాళ్ళకి అప్లై చేస్తే కొన్ని కొర్రీస్ వేశారు, అది సహజం. ఆ కొర్రీస్ వేసిన వాళ్ళు ఇంకా క్లియర్ కాల, అంటే వాళ్ళు వాటికి. నెల్లూరు జిల్లాలోని శ్రీ ఇరుకలల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కనుమ తొలి పొంగలి అమ్మ సన్నిధిలో మొదటగా ఉభయకర్త ఇరిగేంద్ర చేతుల మీదుగా జరిగింది. అమ్మవారికి మేళతాళాలతో పల్లకి సేవ చేశారు. ఎండోమెంట్ అధికారి శాస్త్రోపేతంగా పూజలు నిర్వహించారు. ఏ గ్రామానికైనా ఏ జిల్లాకైనా ఒక గ్రామ దేవత ఉంటారు. ఏ కార్యక్రమం మొదలెట్టినా తొలి పూజలు ఎలాగైతే వినాయకుడికి అయితే మనం చేస్తామో ఆ ఆటంకాలు లేకుండా ఆ కార్యం దిగ్విజయంగా జరగడానికి ప్రతి ఊరిలో కూడా గ్రామ దేవతకి మొదటి పెళ్లి కార్డు కానీ, మొదటి ఆహ్వానం కానీ, అలాగే మొదటి కార్యాన్ని నాకు ఇది చెయ్యమ్మా అని చెప్పడం కానీ, అలాగే ఈ కార్యక్రమం మన ఈవో గారు చెప్పినట్టు మనకి ఇరగాలమ్మ ఇప్పుడు కాదు, పరశురాముడు కూడా పూజ చేశారు. త్రేతాయుగంలోనే అమ్మవారి గుడి ఉంది. అతి పురాతనమైన దేవస్థానాలలో ఎన్నో వేల సంవత్సరాల క్రితమే ఇరగాలమ్మ టెంపుల్ ఉంది. అయితే మన చరిత్ర ప్రకారం ఇప్పుడు చూస్తుంటాం, ఇదివరకు ఈ ఇరగాలమ్మ గుడికి చుట్టుపక్కల రాజులు కానీ వీళ్ళందరూ సంత పెట్టేవాళ్ళు. ఆవులు ఇలా సంత పెట్టి వచ్చిన ఆదాయాన్ని అంతా కూడా చుట్టుపక్కల ఊళ్ళంతా కూడా గ్రామ దేవతకి ఇచ్చేవాళ్ళు. కాలక్రమేణా మన చరిత్ర వల్ల కావచ్చు, ఇంకో కన్ను కావచ్చు, కొన్ని కార్యక్రమాలు మనం చేయలేకపోయాం. అటువంటి కార్యక్రమాలు ఈఓ గారు నిన్నటికి నిన్న అనుకున్నారు, మొన్న అనుకున్నారు. ఈ కార్యక్రమం మన గ్రామ దేవతకి ఎందుకు చేయకూడదు, ఇలా ఎందుకు చేయాలి, ఇది ఎలా చేయాలి, ఇది ఆల్రెడీ ఈ ప్రాసెస్ అనేది నాకు తెలుసు. అంటే ఇలా అమ్మవారి పొంగలు పెట్టడం, అలాగే మనలో భాగంగా గోమాత లేని మనం లేవు. చంటి పిల్లవాడు పుట్టిన మొదలుకొని మన పెద్దలు ముసలి వాళ్ళ ఏదా కూడా ఆవు పాలు కానీ, అలాగే ఆవుతో అంటే అన్ని దేవతలు నిశ్చితమైన గోమాతని మనం ఇక్కడ గుళ్ళో గోమాతతో పూజ చేయించు. అలాగే గొబ్బెమ్మలు, గ్రామ దేవతకి ఎంతో ఇష్టమైన గొబ్బెమ్మలు, అలాగే తొలి పొంగలి ఏమైనా శుభకార్యాలు చేసుకుంటే మనం ఫస్ట్ గ్రామ దేవతకు పెడతాం. అటు తొలి పొంగలి నాకు తెలిసి 20 సంవత్సరాలు చూస్తున్నాను. మొట్టమొదటిసారిగా ఈవో గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. అమ్మవారి గుడి లోపల ఇలా పొంగలి పెట్టడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ ఈవో గారిని అడిగాను నేను, ఈవో గారు నన్ను ఎందుకు వచ్చానంటే, ఏమయ్యా మేము అనుకోగా నువ్వు వచ్చావు, అమ్మవారి గుర్తులో భక్తులో ఎప్పటి నుంచో ఉన్నావు, అమ్మవారి ఆడియో క్యాసెట్ కూడా నువ్వు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మొదటి సంవత్సరం ఈ సంవత్సరం చేస్తాము, ప్రతి సంవత్సరం కూడా ఇంకా గొప్పగా చేస్తాం. అంటే సమయాభావం లేనందువల్ల 2 రోజులు అనుకోబట్టే ఇంత గొప్పగా చేసాం మనం. నెక్స్ట్ ఇయర్ ఇంకా చాలా గొప్పగా చేస్తాం. ఈ కార్యక్రమాన్ని అమ్మవారి ఆశీస్సుతో పాటు ప్రత్యేకంగా ఈవో గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అమ్మవారికి ఈరోజు విశేషంగా పూజలు చేయడం జరిగింది. దీని విశిష్టత ఏంటంటే పాడి పశువులు పంటలు అన్నీ బాగుండాలని దానికి కనుక ఈరోజు గోపూజ చేస్తూ అమ్మవారికి నివేదన చేస్తూ ఇక్కడే తయారు చేసి అమ్మవారి గుడి చుట్టూ అమ్మవారికి ప్రాకారోత్సవం చేసి ప్రజలందరూ బాగుండాలి, సుఖ సంతోషాలతో ఉండాలని ముఖ్యంగా సరస్వతీదేవి, పార్వతీదేవి, లక్ష్మీదేవిని ఆవాహించుకుంటూ ఈ నెల్లూరు గ్రామ దేవత అయినటువంటి ఇరకాలమ్మ గుడిలో ఈ విధంగా పూజలు చేయడం జరిగింది. శ్రీ కల్పగిరి రంగనాథ స్వామి వారు, అదేవిధంగా రాజరాజేశ్వరి అమ్మవారు, నవాపేట శివాలయం తెప్పోత్సవం, బోరవేట ఉత్సవాలు కూడా మన నవలాకుల గార్డెన్ బంగ్లా తోట నందు సాయంత్రం ఈ అందరూ దేవతామూర్తులందరూ అక్కడికి వేంచేస్తారు. కావున ఈ ఉత్సవాలను కూడా అందరూ పాల్గొని స్వామివార్లు అమ్మవార్ల అనుగ్రహం తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. 4 ప్రతిష్టాత్మక పథకాల అమలుకు సర్వే ప్రారంభమైనట్లు మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. విడతల వారీగా లబ్ధిదారులను గుర్తిస్తామన్నారు. రామాయణపేట మున్సిపాలిటీ కట్రాల గ్రామంలో సర్వే తీరును కలెక్టర్ పరిశీలించి అధికారులను అభినందించారు. అలాగే పలు సూచనలు చేశారు. జిల్లా వ్యాప్తంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, నూతన ఆహార భద్రతా కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్ ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.